తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యాంగాన్ని రద్దు చేయడము, రిజర్వేషన్ని రిమూవ్ చేయడము. కాంగ్రెస్ పార్టీ పదే పదే వాళ్ళ స్పీచ్లలో ప్రతి మీటింగ్లో ఇదే చెప్తుంది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని. మరి వీళ్ళకి ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఫేక్ వీడియోలు కూడా క్రియేట్ చేశారు వీళ్ళు. అంటే ఎలా అంటే అమిత్ షా గారి యొక్క ఒక స్పీచ్ని మొత్తం మాడిఫై చేశారు. అంటే ముందు వెనక కట్ చేసేసి ఆ వీడియో చూస్తే ఎలా ఉందంటే అమిత్ షా గారే స్వయంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని ఆ వీడియోలో చెప్పినట్టుంది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. 24 में फिर से नरेंद्र मोदी प्रधानमंत्री बनने जा रहे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक रिजर्वेशन को हम समाप्त कर देंगे। వాస్తవానికి ఈ సభ సిద్దిపేటలో జరిగింది. అమిత్ షా గారు సిద్దిపేటలో రాజకీయ ప్రచారం కోసం, అంటే ఇప్పుడు ఎలా ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ప్రచారంలో భాగంగా ఆయన సిద్దిపేట సభలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారంట. దీన్ని మార్పింగ్ చేశారు. ఇప్పుడు మనం చూసింది మార్పింగ్ చేసిన వీడియో. నేను అసలు వీడియో ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. ఈ వీడియో చూడండి. माइनॉरिटी का रिजर्वेशन किया, संविधान विरोधी मुस्लिम रिजर्वेशन शिक्षा में किया और कई सारी बातें की। मैं यहां कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఇది ఒరిజినల్ వీడియో. దీన్ని అలా మార్పింగ్ చేసి మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఇది నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఈ వీడియోలో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రిజర్వేషన్ని మొత్తం రద్దు చేస్తారని చెప్పేది క్లియర్గా ఎడిట్ చేసి మార్పింగ్ చేయడం వల్ల ఆ వీడియో నిజంగా అమిత్ షా గారు చెప్పినట్టే ఉందని చెప్పేసి అందరూ భావించారు. జనరల్గా ఎవరికైనా భయం వేస్తుంది మళ్ళీ, ఎందుకంటే బీజేపీ గత 10 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు చాలా హిస్టారికల్ డిసిషన్స్ అవి. ఎందుకంటే ఆర్టికల్ 370 రిమూవ్ చేయడం కానీ, రామ మందిరం ఇష్యూ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇప్పుడు నెక్స్ట్ వస్తే యూసీసీ కానీ, ఇవన్నీ చాలా హిస్టారికల్ టాపిక్స్ అనమాట. సో అన్ని చేసిన బీజేపీ నిజంగానే రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తుందని చెప్పేసి జనాల్లో ఆబ్వియస్లీ ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని జనాల్లో తీసుకెళ్లడంలో ఒక విధంగా కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఫేక్ చేసిన జనాలందరికీ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఇది బీజేపీకి ఒక దెబ్బ లెక్క అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న విషయం కాదు, చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి బీజేపీకి ఇది దెబ్బ, అది ఫేక్ వీడియో అనేది దెబ్బ కావచ్చు. అందుకే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చారు. చాలా మందికి 4-5 నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు బీజేపీకి. ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆల్రెడీ మన బౌండరీ కూడా దాటిపోయి నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల దీనితోడు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తారని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పడంతో బీజేపీ దానికి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే, ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రిజర్వేషన్ రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఈ ఫాల్స్ ఎలిగేషన్స్, అంటే ఎక్కడ కూడా బీజేపీ నాయకత్వం చెప్పలే మేము రిజర్వేషన్ రద్దు చేస్తాము, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అఫిషియల్గా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పట్టుకొచ్చింది బీజేపీ ప్రభుత్వమే. సో మరి ఎక్కడ ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరికిందో తెలియదు, కానీ వీళ్ళు ఈ విధమైనటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నుండి పక్కన పెడితే వాస్తవంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం బీజేపీకి ఉందా? రిజర్వేషన్ రద్దు చేసే అధికారం బీజేపీకి ఉందా? అసలు బీజేపీ ఈ విధమైన కామెంట్లు ఎక్కడైనా చేసిందా అని చూస్తే అది ఇంపాసిబుల్.
రాజ్యాంగాన్ని రద్దు చేయడం కానీ రిజర్వేషన్ తీసేయడం కానీ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జనరల్గా ఇండియాలో మెజారిటీ పీపుల్ ఎవరు? హిందువులు. హిందువులు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాలు, వీళ్ళే మెజారిటీ పీపుల్. ఇప్పుడు ఈ మెజారిటీ పీపుల్ ఓటు వేయకపోతే ఏ పార్టీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో గెలవదు. ఇప్పుడు ఈ మెజారిటీ పీపుల్ అందరికి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ రిజర్వేషన్ తీస్తే వీళ్ళు ఓటేస్తారా? వేయరు. ఏ పార్టీ అయినా ఇంత రిస్క్ ఉన్నటువంటి డెసిషన్ తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకంటే ఓట్లు లేకపోతే అధికారం రాదు. ఇప్పుడు సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి? వాస్తవానికి నెక్స్ట్ టైం కూడా మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు, బీజేపీ ఆల్మోస్ట్ 400 సీట్స్ వరకు రీచ్ అవుతుందని చాలా సర్వేలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం టార్గెట్ చేసింది? వీళ్ళు 400 రీచ్ కాకుండా చేయడం కోసమే ఈ గేమ్ స్టార్ట్ చేసింది అనుకోవాలా? ఎందుకంటే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. అది కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు దీన్ని సెల్ఫ్ గోల్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ ఈ గేమ్ ప్లేస్ కూడా అనుకోవచ్చు. ఇకపోతే ఈ రిజర్వేషన్స్ అనేవి నేను ఇందాక చెప్పినట్టు మెజారిటీ పీపుల్ హిందువులు, ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్ళ రిజర్వేషన్ లేకుంటే ఏ పార్టీ మనుగడ సాగించలేదు. అంటే చెట్టు మీద మనం కూర్చొని మన కొమ్మ మన నరుక్కున్నట్టు అనమాట. ఏ పార్టీ కూడా అంత రిస్క్ చేయదు. ఇప్పుడున్న ఈ భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితులకి ఆ రిస్క్ ఏ పార్టీ కూడా చేయదు. ఆ మార్పింగ్ చేసిన వీడియోలో కూడా అమిత్ షా గారు ముస్లింలకు రిజర్వేషన్స్ ఇవ్వనని చెప్పారు. ఏదైతే ముస్లింకి రిజర్వేషన్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఉంది. వాస్తవానికి రిజర్వేషన్స్ అనేవి మతాల పరంగా ఉండవు, కులాల పరంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అనే వాళ్ళలోనే కదా కులాల పరంగానే కదా విభజించింది. కులాల పరంగానే ఈ రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరిగిందంటే ఓబీసీ రిజర్వేషన్లో ఒక 4%ని తీసుకొచ్చి ముస్లింలకు ఇచ్చారు. అది వేరే విషయం, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అక్కడ గొడవ సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో అక్కడ 4% రిజర్వేషన్ ముస్లిం నడుస్తుంది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ వస్తే ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తారనే ఉద్దేశంతో అమిత్ షా గారు చేసే ప్రసంగం అది. ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వద్దా అంటే యాక్చువల్గా రిజర్వేషన్ అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము హిందూ మతాల్లో ఉన్నటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్, మతాల పరంగా రిజర్వేషన్ మన కాన్స్టిట్యూషన్ ఇవ్వదు. కాకపోతే వీళ్ళు అసెంబ్లీలో కొన్ని చట్టాలు చేసి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. సో తర్వాత ఏమన్నది కేంద్ర ప్రభుత్వం, మీరు ఎలాగూ ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వండి, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఉంది, ఎకానామికల్లీ వీక్ కేటగిరీ ఉంది కదా, దాంట్లో ఈ ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అనమాట. సుప్రీంకోర్టు తీర్పు ఏముందంటే ఏ రాష్ట్రంలో అయినా సరే రిజర్వేషన్ అని 50% దాటకూడదు, 50% లోపే ఉండాలి. మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముట్టుకోదు ఏ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి షేర్ చేయాలంటే ఓబీసీ రిజర్వేషన్ షేర్ చేయాలి. అదే జరిగింది కర్ణాటకలో. కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఈ రిజర్వేషన్ ఆల్రెడీ 50% దాటిపోయాయి. సుప్రీంకోర్టు వీళ్ళ విషయంలో కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిందని కొన్ని న్యూస్ చూసాం. వీళ్ళు వాళ్ళ అసెంబ్లీలో చేసే కొన్ని చట్టాల ద్వారా అది ఇంక్రీజ్ చేసుకుని అది కాసేపు పక్కన పెడదాం. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా రాజ్యాంగం రద్దు చేస్తున్నారని చెప్పేసి ఇంకొక వాదన కూడా తీసుకొచ్చారు. రాజ్యాంగం రద్దు చేయడం అనేది ఈజీయా? కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఎవరైతే రాజ్యాంగాన్ని రాశారో డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని మాడిఫై చేసుకునే అవకాశం ఇచ్చారు తప్ప దాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి మార్పులు దగ్గర ఇప్పటిదాకా 100 పైన జరిగాయి రాజ్యాంగంలో. చేస్తే అవి వెనక చేయొచ్చేమో బీజేపీ వస్తే కొన్ని మార్పులు తీసుకురావాలంటే. రిజర్వేషన్ జోలికి మాత్రం బీజేపీ వెళ్ళదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేవి దేశంలో అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు అని చెప్పి వీళ్ళందరూ రిజర్వేషన్ పొందుతున్నారు కదా. ఇప్పుడు సడన్గా దాన్ని తీసేసుకుంటే ఈ వర్గాలు ఊరుకుంటాయా? గొడవ చేస్తాయి కదా, రోడ్లు ఎక్కితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా ఇప్పుడు ఆర్ కృష్ణ గారు కావచ్చు, మందకృష్ణ గారు, మాదిగ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వర్గాలని నాయకత్వం వహిస్తున్నారు. వీళ్ళందరూ ఊరుకుంటారా రిజర్వేషన్ తీసేస్తారంటే? ఇట్లా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటారు కదా. దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఇలాంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు. ఇవి సెన్సిటివ్ మ్యాటర్స్. దీనివల్ల ఏమవుతుందంటే జనాల్లో భయాందోళనలు క్రియేట్ అవుతాయి.
బీజేపీని తిట్టండి, బీజేపీ ఏం చేయలేదో తిట్టండి, తప్పులేదు, ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంది. బీజేపీ ఏం చేయలేదు, మేమేం చేస్తామని మీరు చెప్పండి. అట్లా జనాలని ఓట్లు అడగడం తప్పులేదు. కానీ ఒక ఫాల్స్ న్యూస్, అది కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఇవి, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఓకే, ఇవి ఎంతవరకు బీజేపీ ఓట్ షేర్ని దెబ్బకూడదు అనేది పక్కన పెడితే, ఇంటర్నల్గా ఏమైనా గొడవలు జరిగితే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే, సో అందుకే ప్లస్ ఆయన అమిత్ షా, ఆయన హోమ్ మినిస్టర్, ఆయన బీజేపీ అనేది పార్టీకి అసలు ప్రకారం ఆయన దేశ హోమ్ మినిస్టర్. ఆయన అంటే నరేంద్ర మోడీ గారి తర్వాత అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వీడియోలు మీరు మార్పింగ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? గవర్నమెంట్కి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చారు, వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? సరే, నోటీసులు మీరు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చినా, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు గారు కావచ్చు, మీరు వెళ్ళి వాళ్ళ ముందు ఎదురు కావచ్చు, ఏదైనా జరగచ్చు, అది కాసేపు కూడా పక్కన పెడితే జనాలలో ఒక లేనిపోని అనుమానాలను క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఎలక్షన్ టైంలో అది బీజేపీకి లాభపడుతుందా మీకు లాభపడుతుందో పక్కన పెడితే జనాలలో ఒక భయాందోళన క్రియేట్ అవుతుంది. రిజర్వేషన్లు తీసేస్తారంట. వాస్తవానికి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు తీయాలని బీజేపీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మెజార్టీ వస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఒకవేళ రిజర్వేషన్లు తీయాలని బీజేపీ అనుకుంటే ఓటింగ్ చేయాలి కదా, పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి కదా. డైరెక్ట్గా బీజేపీ వచ్చేసి మేము రిజర్వేషన్ తీసేది అవుతుందా? బిల్ చేయాలి కదా పార్లమెంట్లో. బిల్ పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే ఓటు ఎవరు వేయాలి? ఎంపీలు వేయాలి. ఎవరా ఎంపీలు? రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన ఎంపీలు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ చేత వాళ్ళకన్నా పొడుచుకుంటారా? వాళ్ళు ఓటేస్తారా? ఆ బిల్లు పాస్ అవుతుందా? అది అయ్యే పనేనా అసలు? సో ఇలాంటి అన్నీ చాలా డీప్గా వెళ్తే ఇలాంటి చాలా ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి చిన్న విషయం కాదు అలాంటి వాటిని తీయడం అనేది. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ని, దానికి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది తెలియనప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా. ఇలా సెన్సిటివ్ టాపిక్స్. ఓకే, బీజేపీకి మీరు టార్గెట్ చేయాలనుకుంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి, మీరు మాట్లాడవచ్చు, దాంట్లో ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఈ రిజర్వేషన్ చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో కన్క్లూజన్ ఏంటంటే, బీజేపీ కూడా ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడా చెప్పలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్టుకొచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వమే. సో అందువల్ల రిజర్వేషన్లు పోతాను అపోహలు ఉన్న వాళ్ళని అవన్నీ వదిలేయండి. ఎక్కడ ఏ రిజర్వేషన్ ఎవరు తీయరు. బీజేపీ గవర్నమెంట్ కొన్ని లాస్ట్ 10 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశం యొక్క చాలా రూపురేఖలు మార్చాయి. కాబట్టి సర్వేలు కూడా వాళ్ళే వస్తారని చెప్తున్నారు. కాబట్టి చూద్దాం. ఏదేమైనా రేపొద్దున ఎవరు అధికారం చేపడతారు అనేది మన చేతుల్లో లేదు. ఓటేయాల్సిన బాధ్యత మాత్రం మంది. గెలిచే పార్టీ ఎవరనేది ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.